ఆరోగ్యంకి స్వాగతం. కేవలం ఒక్క రోజులోనే పింపుల్స్ ను తగ్గించాలి అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీకు సింపుల్ 3 స్టెప్స్ లోనే పింపుల్స్ ను ఎలా తగ్గించుకోవాలో చూపిస్తాను. కానీ అంతకంటే ముందు పింపుల్స్ ఎందుకు వస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మళ్ళీ రాకుండా చూసుకోవాలిగా. మరి టిప్స్ అన్ని నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్పడం జరుగుతుంది. ఇక పింపుల్స్ రావడానికి గల కారణాలు చూద్దాం. ముందు ముఖ్యంగా టీనేజ్ లో ఉన్న వాళ్ళకి పింపుల్స్ అధికంగా రావచ్చు. ఎందుకంటే యుక్త వయసులో ఉన్నప్పుడు హార్మోనల్ చేంజెస్ అధికంగా జరగడం వల్ల పింపుల్స్ ఏర్పడవచ్చు. అలాగే జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకి కూడా పింపుల్స్ అధికంగా ఉండవచ్చు. ఇవి రెండూ కాకుండా పింపుల్స్ ఎవరికి వస్తాయి అంటే ఎవరైతే ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోరో, అంటే ఏ టవల్ పడితే ఆ టవల్తో తుడుచుకోవడం వలన, లేదంటే బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మొహం కడుక్కోకుండా అలాగే పడుకోవడం వలన, రోజంతా మొహం శుభ్రం చేసుకోకుండా జిడ్డు చర్మంతో ఉండడం వలన పింపుల్స్ రావచ్చు. మీకు పింపుల్స్ రాకూడదు అనుకుంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మొహం శుభ్రం చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఏ టవల్తో పడితే ఆ టవల్తో తుడుచుకోవడం మంచిది కాదు. శుభ్రంగా ఉండే టవల్ను వాడడం మంచిది. ఇక మన టిప్స్లోకి వెళ్ళిపోదాం. అంటే మనం 3 సింపుల్ చిట్కాలు, అలాగే త్వరగా పింపుల్స్ మానే చిట్కాలు తెలుసుకుందాం ఇప్పుడు. ముందుగా ఐస్ క్యూబ్స్. ఐస్ క్యూబ్స్ తో పింపుల్స్ ఎలా తగ్గుతాయి అనుకుంటున్నారా? అవును, ఐస్ క్యూబ్స్ పింపుల్స్ ను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. ఎందుకంటే ఐస్ క్యూబ్స్ వేడిని పుట్టిస్తాయి. ఎప్పుడైతే మనం పింపుల్ పై ఐస్ క్యూబ్స్ తో రుద్దుతామో పింపుల్ తగ్గే ఆస్కారం ఉంటుంది. ఐస్ క్యూబ్ ను డైరెక్ట్ గా పింపుల్ పై పెట్టి రుద్దడం మీకు కష్టంగా అనిపిస్తే, అంటే బాగా చల్లగా అనిపిస్తే ఒక మంచి శుభ్రమైన క్లాత్ లో పెట్టి రుద్దండి. ఇలా రోజులో కనీసం 2-3 సార్లు చేస్తే పింపుల్ సైజ్ తగ్గుతుంది. ఇది చాలా ముఖ్యమైన చిట్కా అనే చెప్పాలి. ఎందుకంటే దాల్చిన చెక్క, తేనె కలిపిన ప్యాక్ పింపుల్స్ పై అప్లై చేయడం వలన పింపుల్ చాలా త్వరగా తగ్గుతుంది. ఎందుకంటే పింపుల్ అంటేనే బ్యాక్టీరియాను తగ్గించడంలో తేనె అలాగే దాల్చిన చెక్క చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దాల్చిన చెక్కను పొడి చేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి. అంటే మీకు ఎంత కావాలో అంత తీసుకొని దాంట్లో కాస్త తేనె కలిపి, చేత్తో మాత్రం పింపుల్స్ పై అస్సలు అప్లై చేయకూడదు. ఏదైనా ఇయర్ బడ్ లాంటిది తీసుకొని మొటిమపై అప్లై చేసి ఒక 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేసుకోవాలి. అయితే ఈ దాల్చిన చెక్క అలాగే తేనె మిశ్రమం పెట్టిన తర్వాత మీకు లైట్గా మంట పుడుతుంది. ఈ మంట మంచిదే, ఎందుకంటే బ్యాక్టీరియాను చంపడంలో దాల్చిన చెక్క చాలా మంచి ఉపయోగం ఉంటుంది. అందుకే దాల్చిన చెక్క తేనె కలిపిన దాన్ని పెట్టడం వలన మీకు మచ్చ కూడా ఏర్పడదు. మొటిమ పోయిన తర్వాత మచ్చ కూడా ఉండదు. మీకు ఎంతైతే మిశ్రమం కావాలో ఒక 3-4 రోజులకి సరిపడా కలుపుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. కలబంద గుజ్జును రాత్రి పడుకోబోయే ముందు మొటిమపై పెట్టి పడుకున్నట్లయితే పొద్దున్న అయ్యేసరికి ఖచ్చితంగా కాస్త ఇంప్రూవ్మెంట్ మీకు కనిపిస్తుంది. ఇలా 3 రోజులు నేను చెప్పిన 3 టిప్స్ గనక ఖచ్చితంగా పాటించినట్లయితే మీకు 3 రోజుల్లో మొటిమలలో చాలా మార్పు కనిపిస్తుంది. అయితే మీరు అనుకోవచ్చు, ఐస్ క్యూబ్స్, దాల్చిన చెక్క, ఇంకా ఈ అలోవెరాలో 3 ఏదో ఒకటే చేస్తే సరిపోతుందా అంటే కాదు, 3 చేయాలి. అయితే మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఏది ఎలా చేయాలి అని. ఐస్ క్యూబ్స్తో పొద్దున రుద్దుకున్నట్లయితే సాయంకాలం 6 అలాంటి సమయానికి దాల్చిన చెక్క అలాగే తేనె కలిపిన ప్యాక్ను వేసుకోండి. అదే వేసుకోవడం అంటే మొటిమలపై మాత్రమే పెట్టండి. ఎందుకంటే మీకు మంటగా అనిపిస్తుంది వేరే చోటగానే పెట్టినట్లయితే. మొటిమపై మాత్రమే పెట్టాలి. ఇక రాత్రి పడుకోయే ముందు అలోవెరా పెట్టి పడుకోండి. అయితే ఈ 3 చేసే ముందు మీ మొహంపై ఎలాంటి క్రీము, పౌడర్ లేకుండా చూసుకోవడం మాత్రం చాలా ముఖ్యం. మొహం చాలా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. ఇవి 3 టిప్స్ ఖచ్చితంగా 3 రోజులు ఫాలో అయ్యి చూడండి. మీకు మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.